లక్ష కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరము ఎకరం భూమికి ఇలా పనికిరాకపోయి ఎకరం భూమికి పనికిరాకపోయి మరి ఈ రకంగానే గతంలో ఆలోచించుంటే ఈరోజు నాగార్జున సాగర్ ఒక 100-200 కోట్లతో కట్టినటువంటి నాగార్జున సాగర్ కానీ లేకుంటే ఈరోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ కొన్ని లక్షల ఎకరాలకి నీళ్ళు ఇస్తున్నది. ఇలా 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఒక బిగడు భూమి కూడా ఇలా దానివల్ల లబ్ధి జరగలేదు. మరి ఇలాంటి ప్రాజెక్టులు కడతా ఉన్నారు. మరి ఇలాంటి కాంట్రాక్టర్లను మీరు ఎందుకు ఎంకరేజ్ చేసిందని మాత్రం గతంలో మాట్లాడనమాట వాస్తవమే. దాని మీద మేము గట్టి నిలబడ్డాం, పోరాటం చేసినాం. మొన్న ఆయనకు షోకాజ్ నోటీస్ కూడా ఇప్పించగలిగినాం. సార్ ఇప్పుడు మీరు బీజేపీ పార్టీకి ఎంచి సీఎం అయినాక ఎంబడే ఆయన జైలు ఎత్తారా ఆ కంపెనీ వాళ్ళను? అమ్మ ఇప్పుడు సీఎం ఎవరైతారో తెలియదు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తప్పకుండా ఇప్పుడు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు తప్పిదాలు ఏమేమి ఉన్నాయో ఆ తప్పిదాల మీద డెఫినెట్గా ఎంక్వైరీ చేయమని అడుగుతామమ్మా. తప్పేమున్నది? సార్ ఇప్పుడు మన వెంకటరమణ రెడ్డి సార్ ఉన్నాడా, కామారెడ్డి ఎమ్మెల్యే, అదే శ్రీమంతుడు అన్నారు కదా ఆయనకి ఇట్లా. ఆ సారు ఏమన్నాడు అంటే ఎవరైతే అసెంబ్లీకి రారో వాళ్ళకి జీతాలు ఇవ్వద్దు అన్నారు. మరి రాజసింగ్ సార్ వస్తలేడు అసెంబ్లీకి, మరి ఆయనకి జీతం కట్ చేసిండ్రా ఇస్తుండ్రా ఏం నడుస్తుంది? ఆయన కేసీఆర్ గురించి అన్నాడు. కేసీఆర్ వస్తలేడు, 7 నెలలు ఒకటేసారి వచ్చిండు, ఒకటే రోజు వచ్చిండు అని చెప్పి కేసీఆర్ గురించి మాట్లాడిండు తప్ప రాజాసింగ్ వస్తాడు ఎందుకు రాడు? రాజాసింగ్ రెగ్యులర్గా వస్తాడు. ఈ రాజాసింగ్ సారు రెగ్యులర్గా వస్తున్నాడా? రెగ్యులర్గా వస్తాడు. మొదట్లో రాలేకుండే కదా. లేదు రెగ్యులర్గా వస్తాడు. ఆయన వస్తాడు, కాకపోతే లేట్గాను ఎప్పుడో కానీ తప్పకుండా వస్తాడు. ఏమన్నా ఎట్లున్నది సారు మీకు ఆయనకు, ఏమంటారు, మీకు ఆయనకు సంబంధం ఎట్లుంటుంది? ఆయన ఇప్పుడు ఆయన అంతా ఓల్డ్ షీట్ అంటే ఆయనదే మంచిగా ఉంటాడు. ఆయన మాట మర్యాద పద్ధతి మాతోటైతే మాట్లాడేటప్పుడు కూడా ఎప్పుడు కూడా డీసెంట్గానే ఉంటాడు. మరి ఆయన ఎప్పుడు అటువంటి నేను ఆయన టెంపర్మెంట్స్లో ఎప్పుడు తేడా చూడలేదు. ఎప్పుడు వచ్చినా కూర్చున్న మర్యాదనే మాట్లాడతాడు. మాతోటైతే బాగానే ఉంటాడు ఆయన. ఎందుకంటే రాజాసింగ్ అంటే చాలా మంది భయపడతారు, చాలా మంది అమ్మో ఆయన అంటాడు, కొంతమంది అంటారు అన్న మంచోడు, అన్న దిల్దార్ అంటారు. ఇప్పుడు ఎవరి ఆలోచన వాళ్ళది. ఎగ్జాక్ట్లీ అట్లా అందుకని అడిగిన ఎట్లా ఉంటాడు ఏం కథ. మంచి సార్ మీకు ఈ ఎమ్మెల్యేలు అలా మంచి దోస్తాను అంటే ఎవరితో ఉంటుంది? నాకు చాలామంది ఉన్నారమ్మా. ఎందుకంటే 2009 నుంచి కూడా మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి దాదాపు 20-25 సంవత్సరాల రాజకీయ జీవితంలో చాలామందితో మిత్రత్వం ఉంది. చాలామందితో నేను మంచి సంబంధాలు ఉంటాయి. నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. నేను జనరల్గా శత్రుత్వము ఫర్ నో రీజన్ శత్రుత్వం అనేది నాకు ఎవరు శత్రువులు ఉండరు. కాకపోతే డిఫరెన్స్ ఏమన్నా ఉంటుంటే గమ్మున ఉంటాం, అక్కడ నుంచి నచ్చుకుంటూ వెళ్ళిపోతామేమో. కానీ నాతో నేను అందరితో బాగానే ఉంటాను. సార్ ఇప్పుడు 2009లో కదా మీకు ఫస్ట్ మీరు ఎమ్మెల్యే అయింది. అప్పుడు ఎంత ఉండేది సార్ జీతము? ఇప్పుడున్నంత అయితే లేకుండా. అప్పుడు 40,000 ఉండమ్మా. అంటే మీకు మొట్టమొదటి ఎమ్మెల్యే అయిన జీతము దాచిపెట్టుకొని ఈ దేనికి ఖర్చు పెట్టినా అట్లా ఏమన్నా జ్ఞాపకాలు గుర్తులు అంటారు కదా సారు, అట్లా ఏమన్నా ఉన్నాయా? వదినకి ఇచ్చిండ్రా, మీ అమ్మకి ఇచ్చిండ్రా, మీ నాయనకి ఇచ్చిండ్రా, మీరే జేబులో పెట్టుకొని నా మొత్తం ఎమ్మెల్యే పైసలు నేనే ఖర్చు పెట్టుకుంటాను అట్లా ఖర్చు పెట్టుకుంటాను? అట్లా ఏం లేదమ్మా. నేను చారిటీస్ బాగానే చేస్తాను. మా కాన్స్టిట్యున్సీలో నేను చాలామంది విద్యార్థులను చదివిస్తూ ఇంకా చదివిస్తూ ఉన్నాను. నేను కొంత 100 మంది టీచర్లు అయినరు, 100 మంది కానిస్టేబుల్ అయినరు. చారిటీ ట్రస్ట్ పెట్టి చాలామందికి నేను ఫ్రీ కోచింగ్స్ ఇప్పించినాను. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ నా జిల్లాలో పోయినా నా స్టూడెంట్స్ 1-2 ఉంటారు. ఇప్పుడు నా గన్మెన్లో కూడా 2 నా స్టూడెంట్సే ఉన్నారు. అట్లా ఎక్కడ పోయినా కూడా ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ టీచర్లు కానీ అంటే చాలామందికి ఉద్యోగాలు ఇప్పిస్తుంటాను. నాకు ప్యాషన్ అక్కడ ఏదో అప్లిఫ్ట్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కొంచెము ఎంకరేజ్ చేయాలని చెప్పి. కాబట్టి నేను చారిటీస్ మీద బాగానే స్పెండ్ చేస్తుంటాను. సారు మరిగా అంటే ఈ పార్టీ గురించి అడుగుట్లా ఆగిపోయినా ఈ కాళేశ్వరం కట్ట ముచ్చట ఒకటి, ఈ మెగాకృష్ణారెడ్డి సారు ముచ్చట ఒకటి, అట్లనే కేంద్రంలో మోదీ సార్ ఉన్నాడు. మీరు ఎమ్మెల్యే అయి పోగానే మోదీ సార్ ఏమన్నాడు, ఏం మాట్లాడిండు? నువ్వు మహేశ్వర్ రెడ్డి నువ్వే పెబ్బవా, ఇది అబ్బాయి ఇడికెంచి నువ్వే పెబ్బవా అని ఇట్లా సారీ చెప్పిండా, లేకపోతే వచ్చినాక ఈ ముచ్చట ఎరకైందని? వచ్చినాకనే ఎరకైంది. అంటే నాకు ఇనీషియల్గా ఎమ్మెల్యేస్ అందరం అయిపోయిన తర్వాత ఒక 1-2 నెలలు అది పెండింగ్లో ఉండే. తర్వాత నాకు అక్కడ నుంచి ఫోన్ వచ్చింది. ప్లస్ ఇక్కడ నుంచి కూడా మరి కిషన్ రెడ్డి గారు లెటర్ పంపించిండ్రు, నిన్ను ఫ్లోర్ లీడర్గా ఎలెక్ట్ చేసి. మేము అసెంబ్లీలోనే ఉన్నాము. అసెంబ్లీలో నడవగానే మధ్యలో రామచంద్రరావు గారు తెచ్చి లెటర్ ఇచ్చిండ్రు, మీరు ఫ్లోర్ లీడర్ అయిందని. మధ్యలో 1-2 నెలలు పెండింగ్ అయిన తర్వాత లెటరు రామచంద్రరావు గారు తీసుకొని వచ్చి మేము అసెంబ్లీ నడవగా ఇచ్చిండ్రు. ఎమ్మెల్యేస్ అందరూ కూడా నా పేరే ప్రపోజ్ చేసిండ్రు. అందరము కలిసి ప్రపోజ్ చేసిండ్రు. కాబట్టి
అందరు కూడా హ్యాపీగానే ఉండే.